హలో అండి అందరికీ. ఈరోజు సండే కాబట్టి గార్డెన్ క్లీనింగ్ వర్క్ పెట్టుకున్నానండి. చాలా రోజులైంది గార్డెన్ క్లీన్ చేయక. చూసారు కదా ఎన్ని మొక్కలు, పిచ్చి మొక్కలన్నీ ఎన్ని వచ్చేసాయో. ఇవి అయితే కొన్ని నేల ఉసిరి మొక్కలైతే బాగా వచ్చేస్తున్నాయి. తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. వంకాయ మొక్కలు ఒక 2 ఉన్నాయి. అందులోనే ఒక టమాటా మొక్క అయితే ఉంది. అసలు వాటికి ఎదగనివ్వట్లేదు ఇవన్నీ. ఇంకా ఈరోజు వర్షము ఏమీ లేదు కదా, క్లీన్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను ఈరోజు మార్నింగ్ లేసి గార్డెన్కి. మొత్తం క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టేస్తుంది. చూడడానికి సింపుల్గా చిన్నగా కనిపిస్తాయి గార్డెన్ అంటే. ఇంకా మొక్కలు పెంచుకున్నప్పుడు ఇలాంటివి చేస్తూ ఉండాలి. క్లీన్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది. నెలకొకసారి అయినా సరే గార్డెన్ అనేది క్లీన్ చేసుకోవాలి. లేకపోతే చాలా గడ్డి మొక్కలు అన్నీ పెరిగిపోతాయి. ఒకటేసారి చేయాలన్నా కష్టం అయిపోతుంది. 15 రోజులకో నెలకు ఒకసారి పెట్టుకోవాలి ఇలాంటి క్లీనింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే. చూసారు కదా ఎంత మొక్కలు మొలిచేసాయో. అసలు ఎక్కడ ఖాళీ లేదు, ఫుల్గా నిండిపోయినాయి. అసలు వంకాయ మొక్కలు ఇవైతే కనిపించట్లేదు. ఈ నేల ఉసిరి మొక్కలు, గడ్డి ఇవే ఎక్కువ మొలిచేసింది. చూసారు కదా ఒకటి ఒకటి తీసేసరికి చాలా గట్టిగా కూడా ఉన్నాయి. తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయండి నాకైతే నేల ఉసిరి మొక్కలు. చాలా ఉన్నాయి మన గార్డెన్లో అయితే. ఉట్టిగానే వస్తున్నాయి. అవి చల్లగా ఉంటుంది కదా, ఎప్పుడు మట్టి తడిగా ఉంటుంది కాబట్టి అవి వచ్చేస్తూనే ఉంటాయి తీసే కొద్దీ. ఇంకా వంకాయ మొక్కలు అవి ఏమి కనిపించట్లేదు, అంత నిండగా ఒత్తుగా వచ్చేసాయి. నేను చాలా రోజులైందండి క్లీన్ చేయక. వర్షము పడే నుంచి ఎప్పుడు వెళ్ళినా వర్షం పడుతూనే ఉంది. బురదకి చీపురుతో తుడిచినా క్లీన్ కాదు. ఇంకా వంకాయ మొక్కలకి ఇలా పండిపోయిన ఆకులు ఉంటే తీసేయాలి. ఎందుకంటే దానికి ఉన్న బలమంతా ఈ ఆకులకే పోతుంది. అవి తీసేస్తే మిగతావన్నీ హెల్తీగా బాగా వస్తాయి. మనకి పువ్వులు కాయలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. చిన్నగా ఆకులు తెల్లగా పురుగులు కొట్టేసిన పండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. చూసారు కదా ఇలా. నేనైతే ఇందులో అల్లం పెట్టాను. ఒక సైడ్ అయితే వచ్చింది చూసారా అల్లం మొక్క, ఒక సైడ్ ఏమో వంగ మొక్క పెట్టాను, వంకాయ నారు. ఈ కాకరకాయలు 2-3 సార్లు కోసుకున్నాము, ఇంకా రావట్లేదు ఎందుకో ఈసారి సరిగ్గా. అందుకని తీగ మొత్తం తీసేద్దాం అనుకున్నాం. మొత్తం పాకేసింది కానీ ఎక్కడా రావట్లేదు కాకరకాయలు. వచ్చినా సరే చిన్న సైజుగా ఉన్నప్పుడే పండిపోతున్నాయి ఎందుకో మరి. అందుకని మొత్తం తీసేసాను. ఒక టబ్లో ఒక క్యాన్లో ఉన్నాయి. మొత్తం అంతా అల్లేసుకున్నాయి. మిగతా మొక్కలకి కూడా మొత్తం దానిపైకి వెళ్ళి తీగలన్నీ చుట్టేసుకున్నాయి. మిగతా మొక్కలు ఎదగనివ్వట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే బాగా వచ్చినాయి కాకరకాయలు. ఈ ఇయర్ అయితే కొంచెం ఎందుకో 2-3 సార్లు కోసుకున్నాం కానీ సరిగ్గా రావట్లేదు. ఇంకా మళ్ళీ తీసేసి కొద్దిగా ఖాళీ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పెట్టుకుందామని చెప్పేసి ఈరోజు అయితే మొత్తం తీసేసాను. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా వెళ్ళినప్పుడు కాకరకాయ గింజలు ఉంటే పెట్టేసి వస్తాను. ఒక టబ్బులో పెట్టాను, ఒక క్యాన్లో, రెండు టబ్బుల్లో ఒక క్యాన్లో పెట్టాను. మొత్తం తీసేసాము. తీగ మొత్తము చాలా గుబురుగా పెరిగిపోయింది. అస్సలు కాయలు అయితే నిలబడట్లేదు ఎందుకో మరి. పండిపోతున్నాయి, లేకపోతే చిన్నగా ఉన్నప్పుడే రాలిపోవడం అలా అవుతుంది. ఇంకా ఒక్కొక్కటిగా తీసేసాను. అసలు గార్డెనింగ్ క్లీనింగ్ అంటేనే చాలా పని. చూడ్డానికి కొద్దిలాగే కనిపిస్తుంది, చేసే కొద్ది ఇంకా వస్తూనే ఉంటాయి. మధ్యలో అందులో టబ్బులో కనకాంబరాల మొక్క ఒకటి ఉంది, అది ఎదగట్లేదు. ఈ కాకరకాయ తీగ వల్ల మొత్తం చుట్టేసింది. ఇంకా దానికి గాలి వెలుతురు ఏమి తగలక చాలా చిన్నగా అలానే ఉండిపోయింది. 2-3 పువ్వులు వస్తాయి, ఇంకెక్కువేం రావు. చూసారు కదా ఎంత వచ్చిందో మనకి. ఎప్పుడైతే మనకి ఏదైనా మొక్కలు ఉన్నప్పుడు పువ్వులు కాయలు రావనుకుంటారో అలాంటప్పుడు ఇలా తీసేయాలి. ఇంకా కొన్ని కట్ చేసుకోవాలి. వంగ మొక్క చూసారా పురుగులు ఎలా కొట్టేసాయో. పురుగులు కొరికేసి ఆకులు మొత్తం తినేస్తున్నాయి. అలాంటివన్నీ తీసేయాలి. తీసి పక్కన పడేయాలి. ఇంకా ఆ మొక్కకి ఉంచొద్దు, ఎందుకంటే మిగతా మొక్కలు కూడా పాడు చేసేస్తాయి. ఒకసారి 2 సార్లు తీసేస్తే ఇంకా మళ్ళీ అవి రావు. ఇంకా ఏమైనా వేసుకోవాలనుకుంటే చూసారు కదా ఆకు వెనకాల ఎంత చిన్నగా ఉందో. చిన్నగా ఉంది కానీ అవే మొత్తం ఆకులన్నిటికీ పాడు చేస్తాయి. నేనైతే ఇప్పటికి ఆకులే తీసేసాను. మళ్ళీ సరి వచ్చినప్పుడు ఏమన్నా వాటికి ఘాటుగా వగరుగా తగిలేవి ఏమన్నా స్ప్రే చేయాలి. కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి
ఇవన్నీ మిక్సీకి వేసేసి స్ప్రే చేస్తే వెళ్ళిపోతాయండి, అవేమి ఉండవు. ఎందుకంటే అవి ఘాటుగా ఉంటాయి కదా, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవంతా ఆ వగరు కోసము ఇంకా అవి ఉండలేవు, వెళ్ళిపోతాయి. ఇంకా దానిమ్మ పళ్ళు కూడా రావట్లేదు. సరే అని చెప్పేసి మొత్తం కట్ చేసేసాను. పళ్ళు బాగానే కోసుకున్నాము. ఇంకా ఇలా ఒకసారి కట్ చేసిస్తే మళ్ళీ మంచిగా కొత్తగా చిగురు వచ్చిన తర్వాత మనకి పూత అనేది మొదలవుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెల నుంచి 2 నెలల లోపలే మళ్ళీ వచ్చేస్తుందండి, నిండుగా పూత వస్తుంది. కొత్త చిగురు వచ్చిన తర్వాత మళ్ళీ మొగ్గలు పువ్వులు అన్నీ స్టార్ట్ అవుతాయి. అందుకని తీసేస్తున్నా. ఇప్పుడు ఇంకా మొక్క కూడా అంత హెల్తీగా ఏం లేదని చెప్పేసి డల్ అయిపోయింది. ఇలా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఇలా మొత్తానికి కట్ చేసేసి పడేయాలి కొమ్మలన్నీ, అప్పుడు మంచిగా వస్తుంది. చూసారు కదా, ఇలా మొత్తము చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేసుకోవాలి. మనకి మొదలుగా ఏదైతే పెద్దగా ఉంటుందో అది వదిలేసి చిన్న కొమ్మలన్నీ మొత్తం నీట్గా కట్ చేసుకుంటే మళ్ళీ మనకి నెల నుంచి 2 నెలల లోపు శుభ్రంగా వచ్చేస్తుంది. ఏదైతే మనకి పువ్వులు కాయలు రావడం తక్కువగా ఉన్నాయో అలాంటి వాటికి ఇలా కట్ చేస్తూ ఉండాలి, వచ్చేస్తాయి. కట్ చేసిన తర్వాత కొద్దిగా మన దగ్గర ఎరువులు అవి ఉంటాయి కదా, పశువుల ఎరువు, మేక ఎరువు కానీ ఆవుది కానీ ఉంటే వేసుకోవచ్చు. గుడ్లు తొక్కలు అవి కూడా పొడి చేసి వేసుకోవచ్చు. చూసారా గడ్డి ఇంకా ఇటు సైడ్ కూడా ఎంత ఎక్కువ మలిసిపోయిందో. ఇవి కూడా అన్నీ అవే నేలసరి కొన్ని గడ్డి మొక్కలు అంతా తీసే కొద్దీ వస్తూనే ఉంది. చాలా గట్టిగా పట్టుకున్నాయి స్లాబ్ మీదే, కానీ చాలా గట్టిగా పట్టేసుకున్నాయి. చేతులతో అలా తీస్తున్నా రావట్లేదు, అంత గట్టిగా ఉన్నాయి. నేనైతే కట్టర్ పెట్టి కొంతవరకు కట్ చేశాను, ఇంకా చిన్న చిన్నవి అయితే చేతితోనే తీసానండి. కొద్ది రోజులు వదిలేస్తే గార్డెన్ ఇలా అయిపోతుంది. పిచ్చి మొక్కలన్నీ ఎక్కువగా గడ్డి అంతా మొలిసిపోయి, అందుకని అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడల్లా చేసుకోవాలి. మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మరి ఇంకా తప్పదు, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. క్లీనింగ్ చేస్తూ ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా ఎంత గడ్డి ఎంత చెత్త వస్తుందో. అప్పుడప్పుడు తీసేస్తూ ఉండాలి. నాకైతే 2 గంటలు పట్టేసిందండి ఇదంతా గడ్డి తీసేసి మొత్తం చీపురుతో తుడిచేసి మొక్కలకి నీళ్ళు అవి వేసుకునేసరికి. 7:30కో ఏమో స్టార్ట్ చేస్తే 9:30 వరకు అయింది. 2 నుంచి 2:30 గంటలు పట్టేసింది. చాలాసేపు, చాలా రోజులు అయింది కాబట్టి అంతసేపు పట్టింది. మనం 15 రోజులకి నెలకు ఒకసారి చేసుకుంటే అంత ఏమీ రాదు. వర్షం పడడం వల్ల నేను చాలా రోజులన్నీ క్లీన్ చేయలేదు, వదిలేసాను. మొత్తం అదంతా పక్కన పడేసి తర్వాత చీపురుతో మెల్లగా తుడిచేసుకోవాలి. అప్పటికే ఎండ వచ్చేసింది. నేను పొద్దున్నే వెళ్తా, ఎండ రాక ముందుగా వెళ్తే క్లీన్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎండకైతే అసలు చేయలేము, చెమటలు పట్టేసి. కాకపోతే బాడీకి అప్పుడప్పుడు చెమట పడుతూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి మనం కూడా. చూసారు కదా, గార్డెన్ ఉంటే ఇదే పని అనమాట. పెంచుకున్నాము మొక్కలు చూడడానికి అందంగా, మనకి అందంగా మొక్కలు కావాలి, పళ్ళు పువ్వులు అన్నీ కావాలనుకుంటే ఈ పని కూడా చేయాలి. కానీ ఇష్టంగా నేను చేసుకుంటాను, నాకు ఇష్టం గార్డెనింగ్ అంటే ఇష్టం కాబట్టి నాకేం కష్టం అనిపించదు. ఏదైనా ఇష్టంగా చేస్తే కష్టం అనే అస్సలు అనిపించదు. నాకు ఇంకా ఇంటి దగ్గర ఉండదు కాబట్టి నేను నెలకో 2 నెలలకో ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంటి దగ్గర ఉంటే రోజు కాకపోయినా వారానికి ఒకసారైనా క్లీన్ చేసుకుంటాం కదా. ఇంకా ఇంటి దగ్గర అవకాశం లేక బయట ఉంది కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి క్లీన్ చేసుకొని వస్తూ ఉంటా. చూసారు కదా, ఆ మూలలు తుడవడానికి కొద్దిగా కష్టం అయిపోయింది. కొద్దిగా తీసుకుంటూ తుడిచేసుకోవాలి. ఎండ వచ్చేసింది అప్పటికే. ఎంత చెత్త వస్తుందంటే క్లీన్ చేస్తూనే ఉండాలి, తుడిసే కొద్దీ వస్తూనే ఉంది. ఇంకా సందుల్లో అయితే ఇరుక్కుంటుంది కదా చెత్త అంతా, అది కూడా చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాలి. ఏమన్నా పండు ఆకులు గడ్డి మొక్కలు అన్నీ తీసేసి శుభ్రంగా తుడుచుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత చెత్త వచ్చిందో. నాకైతే చెమటలు పడుతున్నాయని చెప్పి మా పాప ఇంకా దగ్గర నుంచి చూపిస్తుంది చెమటలు వచ్చాయని. ఇవేంటో డ్రాగన్స్ అయితే
ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రాలిపోతున్నాయి. చాలా వరకు నేను అరటిపళ్ళు తొక్కలు ఇవన్నీ వేస్తూ ఉంటా, మేక ఎరువు అంతా, అయినా కానీ రాలిపోతున్నాయి. అయిపోయిందండి గార్డెన్ క్లీనింగ్ మొత్తం. మనకి చూసారా ఎంత చెత్త వచ్చిందో. ఒకటేసారికి ఇంత వచ్చింది. అది కొంచెం ఇంకా నెక్స్ట్ వీక్ అలా ఎండిపోతే మొత్తం నేను మంట పెట్టేస్తాను, శుభ్రంగా కాలిపోతుంది. ఇంకా తుడిచే కొద్దీ వస్తూనే ఉంది. పచ్చి మొక్కలన్నీ ముందు తీసుకెళ్ళి అక్కడ పడేసాను. ఇవి చిన్న చిన్నవి మళ్ళీ దగ్గరగా చీపురుతో తుడిచేసి అంతా ఒకటేసారి పట్టుకొని వెళ్ళి వేసేస్తే అయిపోతుంది. చాలా వచ్చింది కాబట్టి 2-3 సార్లు నేనైతే వేసుకొని వచ్చాను. పక్కనే పెట్టుకుంటామంట. ఎండిపోయిన తర్వాత మంట పెట్టేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా ఎంత చెత్త వచ్చిందో. తుడిచే కొద్దీ వస్తూనే ఉంది. చాలా మొక్కలు అవన్నీ పండిపోయిన ఆకులు కొమ్మలు అవి కట్ చేసాం కాబట్టి ఇంత వచ్చింది. చాలాసేపు టైం పట్టేసింది. ఇంకా లాస్ట్కి అయిపోయింది. ఇవి మొత్తం గడ్డి అంతా తీసేసి తుడిచేసిన తర్వాత కొన్ని బెండకాయలు కొన్ని టమాటాలు ఉండే అవి కోసుకొని ఇంకా మొక్కలకి నీళ్ళైతే మా పాప వేస్తాను అని చెప్పింది. ఇంకా నేను చాలాసేపటి నుంచి చేసా కదా, మొక్కలకి నీళ్ళు వేసేసుకొని వచ్చేసాము. ఇది సండే వర్క్ ఇలా ఉంటుందన్నమాట. ఎంత చెత్త వచ్చిందో చూడండి టెర్రస్ గార్డెన్కి. ఇదే మనది ఇంకా ఇంటి దగ్గర అయితే ఆ చెత్త కూడా పడేయాల్సిన అవసరం లేదు. అది కూడా మనము మిగతా మొక్కల్లో కూడా వేసుకోవచ్చు. ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటే దానిపైన మట్టి వేసుకుంటే అదే ఎరువులాగా కూడా పనిచేస్తుంది మనకి, చాలా మంచిది. ఫైనల్గా ఇలా ఉంది. తుడిచేసిన తర్వాత మా పాప అయితే నీళ్లు పోసేస్తుంది మొక్కలకి. అన్నిటికీ నీళ్లు వేసుకొని ఇంకా వచ్చేసాము. మొత్తం చేసిన తర్వాత ఒక్కసారి గార్డెన్ని మనం చూసుకుంటే ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. గార్డెన్ పెంచిన వాళ్ళకి, మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఎంత బాగా అనిపిస్తుందని. ఏదైనా సరే థ్యాంక్ యూ సో మచ్ అండి చూసినందుకు.